జరుగుతుంది, పలువురిపై కేసులు పెడతారు. చివరికి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగింది అని ప్రజలందరూ భావించిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంపై సిట్ అధికారులతో విచారణ జరిపిస్తుంది. లిక్కర్ కుంభకోణంలో వేలాది కోట్లు చేతులు మారాయి. అయితే ఈ డబ్బంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళింది అనేది కూటమి నాయకులు చేస్తున్న విమర్శలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అరెస్ట్ చేయలేక వీరందరినీ అరెస్ట్ చేస్తూ చివరికి కేసులో అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్లో జరుగుతున్న చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే, ఈ కుంభకోణం విచారణ అంతా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికే. మరి అలాంటప్పుడు అధికారులను వీరందరినీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. అయితే ఒకేసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి కక్ష సాధింపులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనే భావంతో ప్రజలు చర్చించుకుంటారు. అలాంటప్పుడు కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా ఈ కేసులో పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ జరిపి చివరికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దీనిపై ప్రజల్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది అనే ఆలోచనలో కూటమి పెద్దలు ఉన్నట్లున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం కేసు విచారణ జరుగుతూ పోతుంది. పలువురిపై కేసులు పెడుతున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మరి మద్యం కుంభకోణం కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.